నోరు తెరిస్తే పచ్చి అబద్దాలు మాట్లాడే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ఉద్యోగాల కోసం మిలియన్ మార్చ్ చేస్తామని అంటున్నారు. బండి సంజయ్ ఒకసారి 7 సంవత్సరాల క్రితం మీ పార్టీ ఎన్నికలప్పుడు ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారు ఏం చెప్పారో ఒకసారి నువ్వు గుర్తు చేసుకోవాలి. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలోకి వస్తే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మీరు మాట ఇచ్చారు. 7 సంవత్సరాలైంది. ఎక్కడున్నాయో 14 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిరో నువ్వు శ్వేతపత్రం విడుదల చేయాలి. మొదలు నీ ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు చొప్పున ఈ 7 సంవత్సరాలలో 14 కోట్ల ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ గ్రామంలో ఇచ్చిండ్రో ఒక శ్వేతపత్రం విడుదల చేసి అప్పుడు మిలియన్ మార్చ్ చేయు. మొట్టమొదటి నువ్వు మిలియన్ మార్చ్ చేయాల్సింది నీ మోడీ దగ్గర మిలియన్ మార్చ్ చేసుకో, ఢిల్లీకి పోయి మిలియన్ మార్చ్ చేసుకో. మాట తప్పింది మీరు. 14 కోట్ల ఉద్యోగాలు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మొండి చేయి చూపించింది మీరు. కాబట్టి మీ కేంద్ర ప్రభుత్వం, మీ బీజేపీ పార్టీ అధినాయకత్వం. కాబట్టి నువ్వు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మా యువకుల మీద నీకు ప్రేమ ఉంటే, తెలంగాణ యువకులకు ఉద్యోగాలు రావాలని ఉంటే మీ మోడీ మాట ఇచ్చినట్టు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇయ్యలేదు అని చెప్పి అక్కడ మిలియన్ మార్చ్ చేపట్టు మీ మోడీ దగ్గర అని చెప్పి నేను ఆయనకు సవాల్ విసురుతా ఉన్నా. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో యువకులకు ఉద్యోగాలు వచ్చినాయి, కానీ అనుకున్నంత కోరిక ఉన్నంత రాకపోవచ్చు. కానీ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని ఉద్యోగాలు ఇవాళ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. 1,32,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ 7 సంవత్సరాల కాలంలో ఈ 1,32,000 ఉద్యోగాల కంటే ఎక్కువ ఒక్క ఉద్యోగం ఎక్కించినా నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి సవాల్ విసిరినా. కానీ ఇంత మట్టుకు దానికి సమాధానం లేదు. మళ్ళీ అదే వాట్సాప్ యూనివర్సిటీ, అదే సోషల్ మీడియా, అదే అబద్ద ప్రచారాలు. సవాలు కట్టుబడి ఉన్న రా దమ్ముంటే అని చెప్పి నేను సంజయ్కి సవాల్ విసురుతా ఉన్నా. చూపియుని గుజరాత్ లో, చూపియుని యూపీలో, చూపియుని రాజస్థాన్ లో, చూపి మధ్యప్రదేశ్ లో, చూపియుని కర్ణాటకలో 1,32,000 ఉద్యోగాల కంటే నీ దగ్గర ఎక్కిస్తే చూపించి మిలియన్ మార్చ్ చేపట్టు అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఇవాళ కేటీఆర్ గారు దేశాల్లో విదేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని మొప్పించి ఇవాళ ఈ రాష్ట్రంలో 17,000 కొత్త ఇండస్ట్రీస్, పరిశ్రమలు తీసుకురావడం జరిగింది. దాదాపు 16 లక్షల కొత్త ఉద్యోగాలు ఇవాళ ఐటీలో, పరిశ్రమలలో, ప్రైవేటు రంగాల్లో ఇవాళ కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో 16 లక్షల ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడ్డాయి. ఇది చూపి నీ రాష్ట్రంలో. నువ్వు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో ఈ 16 లక్షల ఉద్యోగాలు మీరు ప్రైవేట్ రంగంలో గిట్లా మీరు సృష్టించి ఉంటే నేను సవాల్ కట్టుబడి ఉన్నా, నిన్న రాజీనామాకు సిద్ధంగా ఉన్నా. లేకపోతే నీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి, నీ ఎంపీ పదవికి నువ్వు రాజీనామాకు సిద్ధంగా ఉండవా అని చెప్పి నేను నీకు సవాల్ విసురుతున్న బండి సంజయ్. కాబట్టి నీ మిలియన్ మార్చు, బూటక మిలియన్ మార్చులు వద్దు. నీ మిలియన్ మార్చ్ ఏదైనా చేసేది ఉంటే నీ మోడీ దగ్గర, నీ ఢిల్లీలో చెయ్యు అని చెప్పి నీకు నేను సవాల్ విసురుతా ఉన్నా. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.